అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగునే చలో సుచితం పండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. దావోస్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం ఏమేం పెట్టుబడులు తెచ్చిందని ఎదురు చూస్తుర్రు జనం. డీజే పాటలకు స్టెప్పులు వేసిన మంత్రి సీతక్క చూసినా ఆమె అభిమానులు అంటుర్రు సూపర్ అక్క. నీళ్ల కోసం రైతుల ధర్నా చూసినోళ్ళు అంటుర్రు ఇదేం కర్మ. ఎట్టకేలకు దావోస్తూ రొడ్సగొట్టుకొని వచ్చేసిండు కదా మన సీఎం సారు. మళ్ళీ ఏమేం పెట్టుబడులు పట్టుకొచ్చిండు, తెలంగాణ హాలత్తు ఇప్పటి సంది ఎట్లుండబోతుంది అని కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తురుగా పబ్లిక్ అంతా. మరి ఇక ముచ్చట్లేందో ఆర్చుకుందాం పాండ్రి. బస్తీ మే సవాల్, ఇప్పటి సంది తెలంగాణ హాలతే మారబోతుంది. అందరికి మంచి రోజులు వచ్చేసినాయి, ఏం పికర్ చేయకురి. ఏది కావాలనంటే అది మీ కాళ్ళ కాడనే ఉంటది. ఇదంతా మేం చెప్తున్న ముచ్చట్లు కాదు, కాంగ్రెస్ ఫ్యాన్స్ అంతా సీఎం సార్ దావోస్ పోయి తిరగొచ్చుడే ఆల్చం ఇట్లా హామీల మీద హామీలు ఇస్తుర్రు. సీఎం రేవంత్ సారే దావోస్ పర్యటన నడిచింది కదా, ఇట్లా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ అభిమానులంతా ఎదుర్కొర్రు. అసలే సారు 1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులు తెచ్చిండని భూమి మీదనే కాలు నిలుస్తలేదు పాటోళ్లకు. కానీ పబ్లిక్ ఏమో ఈ ముచ్చట తెలిసి గుర్రుగారని గులుగబట్టిర్రు. అగో పెట్టుబడులు తెస్తే మంచిదే కదా, ఎందుకు గుస్సా అవుతుర్రు అంటారా? ఏం లేదులా, ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు గంగల కలిసి ఆ కొద్దో గొప్ప ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇప్పుడు అవి కూడా ఆగం కథలే ఉన్నాయి. అర్హులైన దళితులను పేదోళ్ళని ఇడ్సబెట్టి ఇండ్లున్నోళ్ళకే ఇచ్చిర్రు. లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం 1000 కాదు కదా, 100 మందికి కూడా చక్కగా రాలే. ఇల్లల్కంగానే పండుగ కాదన్నట్టు ఏదో మీది మాటలకు ఇంత పెట్టుబడి అంత పెట్టుబడి అని చెప్పుడు కాదు. మొదలైతే ఇచ్చిన హామీలు చక్కగా నెరవేర్చుర్రి, అటెన్క అప్పుడు ఆలోచన చేద్దాం ఈ పెట్టుబడుల గురించి అని మాట్లాడుకుంటా గులుగుతుర్రు చెయ్యి పార్టీ అభిమానుల హంగామా అంతా చూస్తున్న పబ్లిక్. అబ్బబ్బా ఏంద్రా సామి, కొత్త సర్కారు వచ్చిన కాంచెల్లి రైతుల గోసలు తప్పుతనే లేవు కదా. కరెంటు కోతలు, నీళ్ల గోసలు ఇట్లా ఓదానికనుకోకటి వచ్చివాడి రైతులను నానా గోసలు పెడుతుంది సర్కారు. అయ్యో రామా, ఇది మేమంటున్న మాట కాదు, రైతుల గోసలు చూసి అందరి నోట్లలో నానుతున్న మాటలు ఇవి. ఏమైంద్రో, అందరికిట్లా నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుర్రు, ఏంది కథ అని చూస్తుర్రా? ఏముంది, మన సర్కార్ మల్లె కార్యం ఎలుగబెట్టిందో అనుకుంటుర్లే. ముచ్చట కూడా అసొంటిదే, కాకుంటే వాళ్ళ తిప్పలంతా నీళ్ల గురించి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం గ్రామ సమీపంలోన్న ఎస్ఆర్ఎస్పి కాలువకు నీళ్లు విడుదల చేయాలని రైతులంతా గిట్ల రోడ్లెక్కిర్రు. పోలీసోళ్ళు చుట్టుపొడుతోళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా మేమీడికెళ్ళి లేవ్వం, ఏం చేస్తారో చేసుకోరి అని తెగేసి చెప్పిర్రు. ఇక అట్లా రోడ్డుకు అడ్డం కూర్చునేసరికి ఏడికాడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకేముంది, తవ్వపంటి పోయేటోళ్ళు కూడా వచ్చి బతిలాడితే మా బాధలు మీకేం తెలుసు, నీళ్లు లేక మా రైతులు పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదు, ఇప్పుడు సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇస్తేనే ఈడికెళ్ళి కదులుతాం అని డిమాండ్ చేసిర్రు. ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా ఏంద్రా అయ్యా ఇది, దినాం ఏనో తాన ధర్నాలు అయితేనే ఉన్నాయి, అసలు సర్కార్ ఏం చేస్తుంది, ఏం పట్టించుకుంటుంది, ఇదేనా మార్పు, ఇదేనా ప్రజాపాలన అంటే అంత పొడుగు మాటలు ఇచ్చిరు కదా. మళ్ళీ ఏమాయ మాటలన్నీ ఇట్లా ఇంకెన్ని చూస్తామో రాను. ఇక ఏం చేస్తాం, మనం వేసిన ఓట్లకు మనమే బాధలు పడక తప్పది అని మాట్లాడుకుంటుర్రు సర్కార్కు ఓట్లు గుద్దిన పబ్లిక్. ఇవాళంతా ఫుల్ హంగామా ఉంది కదా సిటీలా. ఎందుకని గిట్లనే మా వాళ్ళని అడిగితే, ఇంకెందుకు పిల్ల, సీఎం సారు మస్తు పెట్టుబడులు తెచ్చిండు, ఆ మాత్రం ఖుషి లేకపోతే ఎట్లా అని అంటుర్రు. మళ్ళా పెట్టుబడుల ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. 3 రంగుల జెండా వట్టి సింగమోలే గదిలినాడు ఒక్కడు కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న. ఇప్పుడు ఏడజూడు ఇదే పాట ఇదే హంగామా నడుస్తుంది హైదరాబాద్ లా. మళ్ళీ ఎందుకు అనుకుంటారు, సీఎం సారు దావోస్ టూర్ కు పోయి ఉత్త చేతులతో కాకుండా కొన్ని కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండు కదా. ప్రపంచ ఆర్థిక వేదిక మీద పెట్టుబడులు సాధించుట్లా తెలంగాణ సత్తాను జాటి ఇట్లా తిరిగి హైదరాబాద్ వచ్చిన సీఎం ను చూసి ఉన్నోళ్ళంతా మురిచిపోవట్టిర్రు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానుల మురిపమైతే చిన్నగా లేదు. సీఎం సార్ కూడా అన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చేసరికి ఫుల్ ఖుషీలున్నాడు. పెట్టుబడులు అయితే కోట్లలోనే రికార్డులు బద్దలు కొట్టేటట్టే ఉన్నాయి. మరిగా చూడాలే కథ ఎంత దాకా అక్కరకొస్తుందో, ఎంతగానో అభివృద్ధి అవుతుందో అని కండ్లు కాయలు చేసుకొని ఎదురు చూస్తారంట పబ్లిక్.
ఇద్దరు గురు శిష్యులు తగ్గేదేలే అన్నట్టున్నారు కదా. ఇటు తెలంగాణ సీఎం ఎట్లయితే పెట్టుబడులు తెస్తందుకు దావోస్ పోయిండో, అటు ఏపీ సీఎం చంద్రాల్ సార్ కూడా పోయిండు. మళ్ళీ గా కథ ఏందాక వచ్చింది, ఓ లుక్ వేద్దాం పాండ్రి. దావోస్ పర్యటన గురించి పబ్లిక్ కూడా ఎరక కావాలని ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, 1995లో మొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి దావోస్ కు పోయి ఏపీ బ్రాండ్ గురించి ఎట్లా వివరించిండో అంతా చెప్పుకొచ్చిండు ఇట్లా. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి, ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. నా జర్నీలో ఐటీ అంటే మొదటిదే హైటెక్ సిటీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది 30 సంవత్సరాల చరిత్ర. దావోస్ లో 27 ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతోని చర్చలు చేసుకుంటేనే ఇంకో దిక్కు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులలో పాల్గొనడం జరిగింది. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు ఎక్కువ. ఏపీని మెట్రో హబ్ గా తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ లా గ్రీన్ ఎనర్జీ వినియోగం ఇంకా పెంచాలి అనుకుంటా దావోస్ లో జరిగిన చర్చ మొత్తం పూసగుచ్చినట్టు పబ్లిక్ తోని వంచుకుంటూ ఏపీ సీఎం చంద్రాల్ సారు. మరి ఈ పర్యటన ఏపీకి ఎంత దాకా అక్కడికి వస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుర్రు ఏపీ పబ్లిక్ అంతా. టైం వచ్చినప్పుడు ఎవ్వలైనా చిందులేస్తారు. వచ్చినా రాకున్నా అందరు బలవంతం పెడితేనో లేకుంటే మంద ఆడుతుంటే చూస్తేనో ఆడాలనిపిస్తుంది. గట్లనే మంత్రి సీతక్క కూడా స్టెప్పులేసిందట. సుద్దాం పాండ్రి మళ్ళా. అగ్గరో మంత్రి సీతక్క అందరితో కలిసి మంచిగా స్టెప్పులేస్తుంది కదా, ఆపకుటి ఇచ్చి పడేస్తుంది కదా స్టెప్పులు. ములుగు 3K రన్ల రోడ్డు భద్రత మాసోత్సవాలల్లా ఆడోళ్ళు మొగోళ్ళంతా కలిసి పోటాపోటీగా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకు సోపతి మంత్రి సీతక్క కూడా కొన్ని బతుకమ్మ, బోనాలు, డీజేటీలు పాటలకు స్టెప్పులేసింది ఇట్లా. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఇరగమరగా తిరుగుతున్నాయి. సీతక్క అభిమానులు అయితే చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ వీడియోలను. మీరంతా కూడా చూసి కామెంట్లు చేయండి మరి. సుశ్రానిలా నేను పట్టుకొచ్చే ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.